ఏ దేవాలయంలో అయినా దొరికే ప్రసాదం సమానత ప్రసాదం అంటారు. కానీ ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో మాత్రం మహాప్రసాదం అంటారు. ఈ ప్రసాదం సమాధానంగా చేస్తారు. మందిరంలోని వంటగదిలో ప్రసాదం చేయటానికి 7 మట్టి పాత్రలు ఒకదాని మీద ఒకటి పేర్చి వండుతారు. కానీ మహిమ ఏమిటంటే మొదటిగా పైన ఉన్న మట్టి పాత్రలో ప్రసాదం ఉడుకుతుంది. దాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఇంకొకటి, చివరిగా కింద ఉన్న ప్రసాదం ఉడుకుతుంది. ఇలా 52 వంటశాలలు ఉన్నాయి. ఆలయ వంటగదిలో 1,00,000 మంది భక్తులకు ప్రసాదం ఇచ్చినా కూడా ఒకరికి మిగిలే ఉంటుంది. అయితే మొదటిగా ఈ ప్రసాదం జగన్నాథునికి, బిమలాదేవికి నివేదిస్తారు. నివేదనకు తీసుకెళ్లేటప్పుడు ప్రసాదం నుండి ఎటువంటి వాసన రాదు. కానీ స్వామివారికి నైవేద్యం జరిపిన తర్వాత వడ్డించే స్థలానికి వచ్చేటప్పుడు మాత్రం ఆశ్చర్యం కలిగించేలా గాలిలో రుచికరమైన సువాసనలు వస్తాయి. ఇప్పుడు ఆహారం ఆశీర్వదించబడింది. ఈ మహాప్రసాదం మానవ బంధానికి ఏకాగ్రతం చేస్తుంది. మత కర్మలను పవిత్రం చేస్తుంది. ఈ ప్రసాదాన్ని అన్ని కులాల, మతాల ప్రజలు ఎటువంటి వివక్ష లేకుండా భుజిస్తారు. జై శ్రీకృష్ణ.